నమస్కారం అండి. ఈరోజు మీరు వినబోయే కథ జియో లక్ష్మణ్ గారు రచించినటువంటి బతికించే బతుకు. జీవితం చాలా గొప్పది, అంతకు మించి చాలా చిన్నది, ఎంతో విలువైనది. సకాలంలో దీన్ని గుర్తించగలిగిన వారు అద్భుతాలు సృష్టిస్తారు. ఆ సత్యాన్ని గ్రహించలేని వారు అపరిపక్వ ఆలోచనలతో నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ తమ చుట్టూ ఉన్న పదుగురికి హాని చేస్తూ బతికేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్లకు కళ్ళు తెరిపించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ కథలో కూడా అలాగే జరిగింది. ఇక కథలోకి వెళ్దామా మరి? విశాఖపట్నం బీచ్, సాయంత్రం 4 గంటలు. ఆకాశం నిర్మలంగా ఉంది. నీలం రంగు సముద్రం తెల్లటి కెరటాల నురుగుతో ప్రఖ్యాత చిత్రకారుడి పెయింటింగ్లా ఉంది. ఆదివారం జనం అన్ని వైపుల నుంచి కార్లలో, స్కూటర్లపై, బైకుల మీద నడిచి వస్తున్నారు. ఒకటే హడావిడి. ఇలా వచ్చిపోయే జనాలని ఎంతోమందిని చూసింది సముద్రం. సముద్రాన్ని చూస్తూ రామకృష్ణ మిషన్కి ఎదురుగా ఉన్న పార్కులో సిమెంట్ బెంచీ మీద రామారావు, లక్ష్మి కూర్చున్నారు. వాళ్ళ అబ్బాయి నరేష్ వాళ్ళకి ఎదురుగా నిలబడ్డాడు. అమ్మా, ఆ ఇసుకలోకి రండి అన్నాడు నరేష్. వద్దురా అన్నాడు రామారావు. ఏం అన్నాడు నరేష్. అమ్మ ఆ ఇసుకలోకి రాలేదురా, నువ్వు వెళ్ళు అన్నాడు రామారావు పల్లీల పొట్టంలోంచి 2 పల్లీలు తీసి నోట్లో వేసుకుంటూ. అదే ఎందుకంట రెట్టించాడు నరేష్. చెప్తే వినవేట్రా విసుక్కున్నాడు రామారావు. అలా చెప్తే వాడికి ఎలా అర్థమవుతుంది? నాకు కాలు నొప్పిగా ఉంది నాన్న, నేను రాలేను అంది లక్ష్మి చీర చెంగుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ. రామ్మా, పర్వాలేదు అంటూ తల్లి లక్ష్మి చేతిని పట్టుకు లాగాడు నరేష్. వద్దు నరేష్, అమ్మకి బాగా కాలు నొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళు, అలా తిరిగిరా, నీళ్ళల్లోకి వెళ్ళకు, ఇక్కడ నుంచి మాకు కనిపించేటట్లుగా ఉండు అన్నాడు రామారావు కొన్ని పల్లీలు కొడుకు చేతిలో వేస్తూ. బీచ్కు వచ్చింది నేనొక్కడినే తిరగడానికా? అలా అయితే మా ఫ్రెండ్స్తోనే వెళ్ళేవాణ్ణి కదా చిరుకోపంగా అన్నాడు నరేష్. కొడుకు మొహంలో కోపం చూసి కదిలిపోయింది లక్ష్మి. లేచింది. నరేష్ భుజం మీద చెయ్యి వేసింది. పదరా, వస్తాను అంది ముందుకు అడుగేస్తూ. అరే, చెబుతుంటే వినవేంటి? డాక్టర్ ఏం చెప్పాడు? నడవద్దన్నాడు కదా, ఇసుకలో నడుస్తావా? నొప్పి ఎక్కువ అవుతుంది, వద్దు అన్నాడు రామారావు కోపంగా లేచి నిలబడి. కాలు నొప్పి అదే తగ్గుతుందిలేండి, పిల్లాడి ముచ్చట ఎలా తీరుతుంది అంది లక్ష్మి ముందుకు నడుస్తూ. చేసేదేం లేక వెనకే రామారావు అడుగేశాడు. నాన్న, ఫోను అన్నాడు నరేష్ వెళ్తున్నవాడు ఆగి. వాడికి కొత్త ఫోన్ కొన్నారు. ఫోటోలు తీసుకుందామని ముచ్చట పడుతున్నాడు. నేను వెళ్ళకపోతే ఎలా? వాడికి ఫోన్ ఇవ్వండి అంది లక్ష్మి ఆగి. ఇంటర్మీడియట్ కుర్రాడికి ఫోన్ వద్దంటే వినలేదు. అది స్మార్ట్ ఫోను, దాంతో వాడు సెల్ఫీలు తీస్తాడు, ఇంకా వాడేం బాగుపడతాడు చిరాగ్గా అన్నాడు రామారావు. లేనిపోని మాటలేవి మాట్లాడకండి, మనం నెమ్మదిగా నడుద్దాం, వాడు ముందుకెళ్ళి ఫోటోలు తీసుకుంటాడు, సరేనా అంది లక్ష్మి ఇసుకలోకి దిగుతూ. ముగ్గురు ఇసుకలో నడక ప్రారంభించారు. ఫోన్ ఇవ్వు నాన్న మళ్ళీ అడిగాడు నరేష్. లోపల బ్యాగులో పెట్టి దాచేస్తే వాడు ఫోన్ ఎలా వాడుకుంటాడు, ఇవ్వండి కసిరినట్లు చెప్పింది లక్ష్మి. దెబ్బకు రామారావు గబగబా జిప్పు తీసి బ్యాగులో నుంచి కొడుకు చేతికి ఫోన్ అందించాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అమ్మా అంటూ ఆ ఫోనుని ఎంతో మురిపెంగా అటూ ఇటూ తిప్పి చూస్తూ ముందుకు పరుగు తీశాడు నరేష్. చూశావా, ఫోన్ వాడి చేతిలో పడగానే ఆ పరుగులు, ఈ కాలం కుర్రాళ్ళు అంటూ నసిగాడు రామారావు. సర్లేండి, వాడు పరిగెత్తకపోతే మీరు పరిగెడతారా? పదండి, మనం నెమ్మదిగా నడుద్దాం అంటూ లక్ష్మి అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడక్కడ నొప్పికి ఇబ్బంది పడుతూ కొడుకు వెళ్తున్న వైపు చూస్తూ నడుస్తోంది. ఆమె చాలా సంతోషపడింది. నరేష్ సముద్రాన్ని, సూర్యుడిని ఫోటోలు తీశాడు. 1-2 సెల్ఫీలు కూడా తీసుకున్నాడు. ఫోటోలు బాగా వచ్చాయి, మంచి ఫోనే అనుకున్నాడు. పరిగెత్తుకొచ్చాడు. అమ్మా, నాన్న ఇట్రండి అని వాళ్ళని తన వైపు నిల్చోబెట్టి వెనక సముద్రం ఉండేట్టుగా ఒక చక్కని సెల్ఫీ తీసి తల్లికి చూపించాడు. చాలా బాగుంది అంది లక్ష్మి. ఎందుకు బాగుండదు? 8,000
చెప్పాడు రామారావు. నరేష్ ఆ మాటలు వినలేదు. తన ఫోన్ సంబరంలో తానున్నాడు నరేష్. ఎందుకలా మాటి మాటికి ఫోన్ రేట్ చెబుతారు? పిల్లాడు వింటే బాధపడతాడు అంది లక్ష్మి నెమ్మదిగా. వస్తా అమ్మా, ఆ రాళ్ల మీదకి వెళ్ళి ఓ సెల్ఫీ తీసుకుని వస్తాను అని పరుగు తీశాడు. కొన్న వస్తువుని కొన్నామని చెప్తే తప్పేంటి అన్నాడు రామారావు. అదే మీతో వచ్చిన గొడవ, ఇక ఆపండి అంది లక్ష్మి కోపంగా. ఠక్కున ఆపేశాడు రామారావు. దృష్టిని రోడ్డు మీద పోలీస్ కానిస్టేబుల్ ఆపిన బైకు నడుపుతున్న కుర్రాడు మీద పెట్టాడు. కాసేపు వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. ఒక ఒప్పందంకి వచ్చినట్టున్నారు. బైక్ కుర్రాడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. రామారావు ఆ దృశ్యాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు. అంతలో లక్ష్మి కొంత దూరం ముందుకు వెళ్ళిపోయింది. రామారావు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళి భార్యని కలుసుకొని, నరేష్ ఏడి అని అడిగాడు భార్య లక్ష్మిని. అదిగో అటువైపు నీళ్ళల్లో రాళ్ళున్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఓ సెల్ఫీ తీసుకుని వస్తానన్నాడు అంది ఇసుకలో కూలబడుతూ. నీళ్ళల్లో రాళ్ళని కొడుతూ కెరటాలు, విసుగు విరామం లేకుండా. ఆ దృశ్యం బాగుంటుంది. ఆ రాళ్ళ మీదకు ఎక్కి నిలబడాలని, ఫోజ్ ఇచ్చి ఫోటో తీసుకోవాలనుకుంటారు ఎవరైనా. నరేష్ అక్కడికి వెళ్ళాడని లక్ష్మి చెప్పగానే, అయ్యో అటెందుకు వెళ్ళాడే, ఆ స్థలం మంచిది కాదు. ఆ రాళ్ళ చుట్టూ పెద్ద పెద్ద కెరటాలు వస్తాయి. 100 అడుగుల లోతైన నూతులున్నాయి. వచ్చే కెరటాలు మనుషులను లాగేస్తాయి. సుడిగుండాల్లా లోపలికి తీసుకుపోతాయి. అటెందుకు వెళ్ళాడు అని ఆందోళన పడుతూ ఆ నీళ్ళల్లో ఉన్న పెద్ద పెద్ద రాళ్ల వైపు చూశాడు. నరేష్ కనపడలేదు. నీళ్ళల్లో మునిగి తేలుతూ ఒక పాత బోర్డు, రంగు వెలిసిపోయి ఉంది. దాని మీద ఎర్ర రంగులో అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈత కొట్టుట ప్రమాదకరం, అనుమతి లేని ప్రదేశం అని. దాని కింద పుర్రె బొమ్మ ఉంది. కానీ ఆ బోర్డు అక్కడ ఉంటుందని తెలిసిన వాళ్ళకి తప్ప కొత్త వాళ్ళెవ్వరికీ గమనింపుకు అందడం లేదు. నీటిలోకి పూడుకుపోయి ఉంది ఆ డిస్ప్లే బోర్డు. కానీ చాలామందికి తెలుసు, ఆ ప్రదేశంలో నీటిలోకి దిగిన వాళ్ళు, రాళ్ల మీదకి ఎక్కిన వాళ్ళు, ఫోటోలు తీసుకున్న వాళ్ళు, సినిమా షూటింగులు చేసిన వాళ్ళు కానీ కనపడకుండా పోయారు, మునిగిపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఒడ్డుకు శవాలై కొట్టుకు వచ్చారు. రామారావులో ఆందోళన మొదలైంది. భయపడ్డాడు. అటువైపు చూస్తున్నాడు. ఆ ప్రదేశం వైపే వెళ్ళిన నరేష్ నీళ్ళల్లోకి దిగి రాయి మీదకి ఎక్కాడు. మీకన్నీ భయాలే, ఊరుకోండి, కామ్గా కూర్చోండి, వాడే వచ్చేస్తాడు అంటూ భర్త రామారావు చెయ్యి పట్టుకొని ఇసుకలోకి లాగింది. ఇసుకలో చతికిలపడ్డాడు రామారావు. వాడేంటే ఆ రాళ్ళ మీదకి వెళ్తున్నాడు, అక్కడ సెల్ఫీ కానీ తీసుకుంటాడా ఏమిటి అని టెన్షన్తో అరిచాడు రామారావు. జనం నెమ్మదిగా బీచ్ అంతా నిండిపోయారు. క్రమంగా వెలుగు తగ్గిపోతోంది. నరేష్ ఎక్కడున్నాడో తెలియదు. నేను వెళ్ళి వెతకనా అన్నాడు రామారావు గాబరాగా. వద్దు, వాడొచ్చేస్తాడు. మీరు తప్పిపోతే మళ్ళీ అదో గొడవ. నా మీద నమ్మకం ఉండదేం? చిరు కోపంతో అన్నాడు రామారావు. అలా అని కాదు, వచ్చేస్తాడు. ఇప్పుడే కదా వెళ్ళాడు, కూర్చోండి ప్రశాంతంగా అంది లక్ష్మి. వెళ్ళడం గురించి నేను అనడం లేదు, ఆ రాళ్ళ మీదకి ఎక్కాడు కదా అని. పర్వాలేదు, వచ్చేస్తాడు, చూడండి. నీకు తెలీదు, అక్కడ చాలా జరిగాయి అంటున్నాడు రామారావు. లక్ష్మి పట్టించుకోలేదు. వచ్చే పోయే వాళ్ళని చూస్తోంది. గాలి బాగా వీస్తోంది. చిరుచీకట్లు అలుముకున్నాయి. నరేష్ రాలేదు. మరి మిక్చర్ బుట్టలు, పల్లీల బుట్టలు, బెలూన్లు, పిల్లల బొమ్మలతో తిరిగేవాళ్ళు కిరసనాయిల దీపాల వెలుగులు సమకూర్చుకుంటున్నారు. బీచ్ రోడ్డు మీద వాహనాల వృధా పెరిగింది. రామారావుతో పాటు లక్ష్మిలో కూడా ఆందోళన మొదలైంది. ఏడండి నరేష్ అంది. పద అని భార్యను గబుక్కున లేవదీశాడు రామారావు. సముద్రంలో రాళ్ల వైపు జనం గోలగోలగా పరిగెతీస్తున్నారు. ఎవరు బాబు, ఏమైంది అని ఆతృతగా అడిగాడు రామారావు. ఎవరో కుర్రాడు సెల్ఫీ తీసుకుంటూ సముద్రంలో పడిపోయాడంట అని ఎవరో చెప్పారు. భార్యాభర్తలిద్దరికీ గుండె గుబేల్మంది. ఇద్దరూ పరుగు తీస్తున్నారు. జనం ఒకరిద్దరిని గుద్దుకుంటూ పిచ్చిగా పరుగు తీశారు.
జనం గుమిగూడి ఉన్నారు. అక్కడికి వెళ్ళారు. రాళ్ల పక్కన సముద్రపు నీటిలోంచి ఒక కుర్రాడిని ఎత్తి పట్టుకుని భుజం మీద వేసుకొని వస్తున్నాడు ఒక పెద్ద మనిషి. నడి వయసులో ఉన్నాడు. బిజినెస్ మ్యాన్లా ఉన్నాడు. ప్యాంటు షర్టుతో ఉన్నాడు. ఒడ్డుకు వస్తున్న అతనికి ఎదురెళ్ళి కొంతమంది యువకులు సహాయం చేశారు. కుర్రాడిని తెచ్చి ఇసుకలో పడుకోబెట్టారు. నీళ్లు కక్కించారు. దగ్గాడు. మామూలైపోయాడు. లేచి కూర్చున్నాడు. చుట్టూ నిల్చున్న జనం వైపు చూసి ఆశ్చర్యపోయాడు. భయపడ్డాడు. ఈలోపు ఆ గుంపు దగ్గరికి రామారావు, లక్ష్మి వచ్చారు. ఇంకేముంది? నరేష్ బాబూ అరిచింది లక్ష్మి. కొడుకు పక్కన కూలబడింది. మా అబ్బాయేనండి అంటూ మోకాళ్ళ మీద ఇసుకలో కూర్చుని రామారావు ఓర్నాయనోయ్ అని అరిచాడు. లక్ష్మి ఏడుస్తోంది. నెత్తి నోరు బాదుకుంది. ఏం పర్వాలేదమ్మా, ఏం కాలేదు. సమయానికి ఈ పెద్దాయన చూసి లోపలకు దిగి మీ అబ్బాయిని రక్షించి తీసుకువచ్చారు. నీళ్ళల్లో పడగానే బయటికి లాగేశారు. లేకపోతే మీ వాడు ఆ సుడిగుండంలోకి వెళ్ళిపోయేవాడే. ఈ రోజుతో అతడి ఆయుష్ తీరిపోయిండేది అని చూసిన వాళ్ళు చెప్పారు. ఆ ప్రదేశం మంచిది కాదు, వెరీ డేంజర్ ఎవరో చెప్పారు. బోర్డు కూడా పెట్టారు కదా, ఇంకెవరో అన్నారు. అది కనపడి చస్తే కదా. సర్లేండి, పిల్లాడు బతికాడు, తీసుకెళ్ళండి అన్నారు అక్కడున్న వాళ్ళు. చాలా థ్యాంక్స్ సార్ అని రామారావు ఆ పెద్దాయన కాళ్ళ మీద పడుతుంటే, భలేవారే, పదండి నేను దింపుతాను. మీరెక్కడికి వెళ్ళాలి అన్నాడు ఆ బిజినెస్ మ్యాన్. ఇంకా ఇదొక శ్రమ మీకు? వద్దు బాబు, మేం వెళ్ళిపోతాం. మా బిడ్డని మాకు దక్కించారు, అదే 10,000 అన్నాడు రామారావు. పర్వాలేదు, మీరు ఎటువైపు వెళ్ళాలో చెప్పండి అన్నాడు. గురుద్వారా జంక్షన్. నేను గాజువాకు వెళ్తున్నాను, అక్కడ మిమ్మల్ని దింపేసి వెళ్తాను రండి అంటూ వాళ్ళని తన కారు దగ్గరికి తీసుకెళ్లాడు. ముగ్గురిని కారు ఎక్కించాడు. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. కారు బయలుదేరింది. సార్, మీ అంతటి గొప్పవారు ఇంతటి సాహసానికి ఒడిగట్టారు. ఆ ప్రదేశం చాలా ప్రమాదం సార్. అక్కడకు మీరు దిగి ప్రాణాలకు తెగించి మా బిడ్డను రక్షించారు సార్. మీ రుణం తీర్చుకోలేం సార్ అని 2 చేతులెత్తి దండం పెట్టాడు రామారావు. మిమ్మల్ని బలవంతంగా నా కారులో దింపుతానని తీసుకురావడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అది మీకు చెబుదామనే తీసుకొస్తున్నాను. ముఖ్యంగా మీ కొడుకు నరేష్ వినాలి అన్నాడు ఆ బిజినెస్ మ్యాన్. చెప్పండి సార్ అన్నాడు రామారావు. లక్ష్మి కూడా ఆయన ఏం చెబుతాడా అని ఆసక్తిగా చూస్తోంది. నరేష్ కూడా అలర్ట్ అయ్యాడు. కారు నెమ్మదిగా వెళుతోంది. 35 సంవత్సరాల క్రితం ఊరి చివర ఉన్న ఇందిరా జూలాజికల్ పార్కులోకి మీలాగే 2 భార్యాభర్తలు వాళ్ళ 2 ఏళ్ల పిల్లాడితో పాటు జూ చూడ్డానికి వచ్చారు. ఒకటొకటి చూస్తున్నారు. పక్షులు, పాములు, కోతులు, లేళ్ళు, జీబ్రాలు అన్నీ చూసి చివరగా పులులు చూడ్డానికి వెళ్ళారు. పులుల ఎన్క్లోజర్ దగ్గర మైమరచి చూస్తుంటే ఎలా వెళ్ళాడో తెలియదు. కంచె దాటి కంతలోంచి దూరి ఆ 2 ఏళ్ల పిల్లాడు పులుల దగ్గరకు వెళ్ళిపోయాడు. పులికి 5 అడుగుల దూరంలో ఉన్నాడు. పులి పడుకుని ఉంది. పిల్లాడెక్కడున్నాడు అని చూసుకున్న ఆ భార్యాభర్తలకు తమ పిల్లాడు ఆ పులి దగ్గరగా ఉన్న దృశ్యం చూసి గుండె జల్లుమనిపించింది. ఆందోళన, ఆరాటం, భయం, ఏడుపు, గోల. ప్రతి ఒక్కరూ కేకలు పెడుతున్నారు. భార్యాభర్తలు ఏడుస్తున్నారు. అంతా భయం భయం. ఏం జరుగుతుందోనన్న టెన్షన్. పులికి దగ్గరగా ఆ పిల్లాడు వెళ్ళిపోతున్నాడు. కేకలు పెడితే పులిలో కదలిక వచ్చి పిల్లాన్ని తినేస్తుందేమోనని అదో భయం. పిల్లాడు బాగా దగ్గరగా పులివైపు వెళుతున్న సమయంలో ఎక్కడి నుంచి చూశాడో, ఎలా వచ్చాడో ఒక పల్లెటూరు యువకుడైన రైతు ఏదో ఖాళీలోంచి దూరి లోపలికి వెళ్ళాడు. మెరుపు వేగంతో పిల్లాడిని ఎత్తుకొని తల్లిదండ్రులకు అందించాడు. ఈలోపు సుశిక్షితులైన జూ సిబ్బంది కలుగజేసుకుని పులిని బోనులోకి నెట్టారు. ఆ యువకుడు బయటకు రావడానికి సాయం చేశారు. ఆ పల్లెటూరు యువకుడైన రైతు అప్పుడు కొన్ని మాటలన్నాడు. పల్లెటూరులో బతుకులేదని నగరానికి వచ్చాను. నగరంలో కూడా నాకు నిరాశే మిగిలింది.
బతుకు మీద విరక్తితో ఉన్నాను. అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. ఆ పిల్లాడిని రక్షించిన తరువాత ఆ పులి నన్ను ఏం చెయ్యకుండా వదిలేసింది. బతకమని చెప్పినట్లుగా బతుకు మీద ఆశ కలిగించింది. రక్షించడంలో ఆనందం కలిగింది. ఆ బిడ్డ ఆ తల్లిదండ్రుల దగ్గరకు చేరాడు. అది నాకు సంతోషమైంది. బతకాలి. నాకు ఆ పిల్లాడికి ఇది పులి ఇచ్చిన బతుకే అన్నాడు. చిన్నపిల్లాడికి వయసొచ్చిన తరువాత తల్లిదండ్రులు చెప్పారు. పెద్దవాడైన ఆ పిల్లాడు అది గుర్తుపెట్టుకున్నాడు. జీవితం ఎంతో విలువైనదని ఆ కుర్రాడు గ్రహించాడు. విలువలతో బతకాలి. సాటి వాళ్లకు సాయం చేస్తూ పరోపకారం ఇదం శరీరం అని గ్రహించాడు. అలాగే జీవితమంతా బతికాడు. నగరంలో చిన్న కుటీర పరిశ్రమగా ఒక వ్యాపారం ప్రారంభించాడు. దానిని క్రమంగా పెద్ద కర్మాగారంగా అభివృద్ధి చేశాడు. 1000 మందికి ఉద్యోగాలిచ్చి బతుకునిచ్చాడు. దానిని ఇంకా విస్తృతం చేసి 10,000 మందికి ఉపాధి కల్పించాడు. కల్పిస్తూనే ఉన్నాడు. ఆ పల్లెటూరు రైతు రక్షించిన ఆ పిల్లాడి బతుకు సార్థకమైంది. ఆ పిల్లాడు ఎవరో కాదు, నేనే. నా పేరే నారాయణమూర్తి. నారాయణమూర్తి ఇండస్ట్రీస్ నావే అని ఆయన చెప్పేసరికి కారు గురుద్వార దగ్గరకు వచ్చింది. ఇక్కడేనా మీరు దిగాల్సింది? అడిగాడు బిజినెస్ మ్యాన్ నారాయణమూర్తి. అవును సార్. డ్రైవర్ కారు ఆపి డోర్ తీశాడు. ముగ్గురు కిందకు దిగారు. రామారావు వస్తాం బాబు అంటూ దండం పెట్టాడు. కళ్ళల్లో నీళ్లు నింపుకుంది లక్ష్మి. నరేష్ మౌనంగా కదలబోతుంటే నారాయణమూర్తి పిలిచాడు. విలువైన జీవితం దక్కింది నీకు. ఇది పునర్జన్మ. విలువలతో బతుకు బాబు అని భుజం తట్టాడు. కారు కదిలి వెళ్ళిపోయింది. వెళ్తున్న కారు వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ రామారావు దంపతులు మరోసారి నమస్కారం పెట్టారు.